హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ఎన్ఎస్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో, అదేంటంటే మనకి 11థ్ జూలై 2025 నుంచి మన ఇండియాలో ఎక్స్ఎన్ఎస్ అనేది బ్యాన్ చేయబోతున్నారు. అంటే ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఎక్స్ఎన్ఎస్‌లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేరు. బట్ ఇప్పటివరకు ఎవరైతే ఎక్స్ఎన్ఎస్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో, ఇది కేవలం కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ అనేది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ఎక్స్ఎన్ఎస్‌లో అకౌంట్ లేకపోతే గనక ఇమ్మీడియేట్‌గా మనకి కిందని డిస్క్రిప్షన్‌లో అయితే మీకు ఎక్స్ఎన్ఎస్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎక్స్ఎన్ఎస్‌లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో, క్రియేట్ చేసుకొని కేవైసీ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేయండి. సో, మీ ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ ఈ మూడిట్లో కూడా మీ నేమ్ అనేది ఒకే విధంగా ఉండేలా చూసుకోండి. సో, నెక్స్ట్ ఏంటంటే డిపాజిట్ ప్రాసెస్‌లో మీరు చాలామంది యూపీఐ మెథడ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో, యూపీఐ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు బ్యాంక్‌లో ఏదైతే యూపీఐ నెంబర్ లింక్ అయి ఉంటుందో సేమ్ అంటే మీ నేమ్‌తో ఏదైతే యూపీఐ ఐడీ ఉంటుందో అదే యూపీఐ ఐడీని అయితే మీరు ఎంటర్ చేయండి. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే మనకి కేవైసీ కంప్లీట్ చేసుకున్నప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇస్తున్నారు. బట్ ఇక్కడ యూపీఐ ఐడీ అనేది ఇంకోటి ఇస్తున్నారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఎక్స్ఎన్ఎస్‌లో మనకి డిపాజిట్స్ గానీ, విత్‌డ్రాల్స్ గానీ మనకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, మీలో చాలామంది అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేస్ చేసే ఉంటారు. సో, ఎవరైతే రీసెంట్‌గా ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి యూపీఐ డిపాజిట్ ఆప్షన్ అనేది డిజేబుల్ చేశారు. అంటే వాళ్ళకి డిపాజిట్ చేసుకోవడానికి యూపీఐ మెథడ్ అయితే అందులో కనిపించట్లేదు. సో, ఎందుకు మరి ఎక్స్ఎన్ఎస్‌లోని న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది మన ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు అనేది ఇంకా మనకి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే రాలేదు. కేవలం మనకి ఒక ఈమెయిల్ అయితే రావడం జరిగింది. సో, మనకి ఆ ఈమెయిల్ అయితే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 11థ్ జూలై 2025 నుంచి ఇండియాలో ఎవరైతే కొత్తగా ఎక్స్ఎన్ఎస్‌లో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో, నెక్స్ట్ వాళ్ళ కస్టమర్ కేర్‌కి నేను ఈమెయిల్ అయితే పంపడం జరిగింది. సో, మరి ఎవరైతే మరి 9థ్ గానీ, 10థ్ గానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అనేది వ్యాలిడ్ ఉంటుందా లేదా? వాళ్ళ రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని నేను చెక్ చేయడం జరిగింది. సో, నాకు రిప్లై కూడా వాళ్ళు ఇచ్చారు. సో, మరి ఆ రిప్లైలో ఏముందంటే 9థ్ అండ్ 10థ్ సో, ఎవరైతే ఎక్స్ఎన్ఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అనేది మనకి వ్యాలిడ్‌గా ఉంటాయి. ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ఎక్స్ఎన్ఎస్‌లో అకౌంట్ లేకపోతే గనక ఇమ్మీడియేట్‌గా మనకి కిందని డిస్క్రిప్షన్‌లో అలాగే ఫస్ట్ కామెంట్‌లో ఎక్స్ఎన్ఎస్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి ఎక్స్ఎన్ఎస్‌లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని కేవైసీ అనేది మీరు ఇమ్మీడియేట్‌గా కంప్లీట్ చేసుకోండి. సో, ఎవరైతే కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇందులో ట్రేడింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఒక 2 డేస్ బ్యాక్ లేదా ఒక 1 మంత్ బ్యాక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కేవైసీ చేయలేదనుకోండి మీకు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాదు. సో, బిఫోర్ 11థ్ అంటే మనకి 10థ్ కల్లా మీ కేవైసీ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. సో, మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ వీడియో నుంచే నేను అప్డేట్ ఇస్తూనే వస్తున్నాను. ఎక్స్ఎన్ఎస్ అనేది మన ఇండియాలో ఎప్పుడైనా బ్యాన్ అయితే కావచ్చు. సో, ప్రెజెంట్ వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్ బ్యాన్ కాకుండా కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే వీళ్ళు స్టాప్ చేశారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఇప్పటివరకు అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారో కేవలం వాళ్ళు మాత్రమే ఎక్స్ఎన్ఎస్‌లో ట్రేడింగ్ చేయగలరు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. కానీ ఎవరైతే కొత్తగా ఎక్స్ఎన్ఎస్‌లో రావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇంకా ఎక్స్ఎన్ఎస్‌లో ట్రేడింగ్ అయితే చేయలేరు. సో, ఎక్స్ఎన్ఎస్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. సో, ఈ వీడియోని మీరు వీలైనంత వరకు చాలా మందికైతే షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.